వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. CSAB 2024 కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి? జోసా కౌన్సిలింగ్లో వేకెంట్ ఉన్న సీట్స్ స్టూడెంట్స్ అందరూ జాయిన్ అవ్వగా రిమైనింగ్ వేకెంట్గా ఉన్న సీట్స్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఇచ్చిన డేట్స్ ప్రకారం ఇక్కడ ఫస్ట్ బిగినింగ్లో ఉన్న ఈ డేట్స్ ఏంటి, ఇది ఎవరికి యూజ్ అవుతుంది, కేటగిరీ రీస్టోరేషన్ అంటే ఏంటి అనేది షెడ్యూల్ డేట్స్ క్లియర్గా 1 by 1 చెప్తాను. వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ ఎండ్ వరకు క్లారిటీగా చూడండి. ఫస్ట్ జోసా కౌన్సిలింగ్ సంబంధించి వేకెంట్ ఉన్న సీట్స్ మనకు 29th July 5 PM రిలీజ్ చేస్తామని ఇచ్చారు. 29th రిలీజ్ చేయొచ్చు, 31st కూడా వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్గా 29th 5 PM వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉండదు. రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 31st July 10 AM స్టార్ట్ అవుతుంది. ఎవరు ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనేది ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకి వీడియోస్ చేసి గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. గ్రూప్లో అన్ని వీడియోస్ చూస్తే మీకు క్లారిటీగా అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. ఫీ పేమెంట్ సంబంధించి ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ టైం 2nd August 5 PM. చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి లాస్ట్ డేట్ 3rd August 5 PM. నెక్స్ట్ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్, CSAB స్పెషల్ రౌండ్ సీట్ అలాట్మెంట్ మండే 5th August 10 AM రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు జోసా కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత మార్క్ సీట్ అలొకేషన్ 1 అని, మార్క్ సీట్ అలొకేషన్ 2 అని ఇచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ చాయిసెస్లో ఎడిటింగ్ చేయాలనుకుంటే చేస్తారు కదా. ఇప్పుడు CSABలో అలాంటి ఆప్షన్ ఏమీ ఉండదు. మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసిన లిస్ట్ నుంచి ఆటోమేటిక్గా CSAB రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. మార్క్ సీట్ అలొకేషన్ అంటూ ఏమీ ఉండదు. సో నా కమింగ్ టు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, కేటగిరీ రీస్టోరేషన్ స్టార్ట్ ఎండ్. కేటగిరీ రీస్టోరేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇది అందరికీ కాదు, కరెక్ట్గా వినండి. ఫస్ట్ మీరు జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన టైంలో మీరు OBC, EWS, SC, ST స్టూడెంట్ అయి ఉన్నారనుకోండి. ఆ టైంలో మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారు. జోసాలో మీకు రౌండ్స్లో సీట్ అలాట్ అయినప్పుడు మీకు పర్టికులర్ టైంలో మీ సర్టిఫికేట్ లేదు. దానివల్ల మీరు ఏం చేశారు, ఈ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల డైరెక్ట్గా మాకు సర్టిఫికేట్ లేదని ఇచ్చి మీ కేటగిరీ డైరెక్ట్గా ఓపెన్ కేటగిరీ OCకి చేంజ్ చేసుకున్నారు. ఓన్లీ జోసా కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫామ్ అంటే మనకు JEE మెయిన్స్ అప్లికేషన్ ఫామ్లో OBC, EWS, SC, ST అని ఇచ్చి మీకు కౌన్సిలింగ్ టైంకి సర్టిఫికేట్ రాకపోవడం వల్ల కేటగిరీ చేంజ్ చేసుకున్న వాళ్ళు OCకి అయిపోతారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీ సర్టిఫికేట్ ఇంకా ఈ గ్యాప్ టైంలో మీకు రిటర్న్ వచ్చింది సర్టిఫికేట్, మా దగ్గర ఇప్పుడు కన్ఫామ్గా సర్టిఫికేట్ ఉంది అన్న వాళ్ళు మీ కేటగిరీ మళ్ళీ OBC అయితే OBCకి, EWS అయితే EWS, SC అయితే SC, ST అయితే STకి చేంజ్ చేసుకోవచ్చు. రీస్టోరేషన్ అంటే ఇది. అంతేకాని మేము అప్లికేషన్ ఫిల్ చేస్తున్న టైంలో OC అని ఇచ్చాము, మాకు ఇప్పుడు EWS ఉంది, OBC ఉంది, ఇప్పుడు మాకు మళ్ళీ OBC, EWS కానీ PWD కానీ ఇప్పుడు ఇస్తారంటే ఇవ్వరు. ఇది కాదు. ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్లో మీకు కేటగిరీ ఉండి రౌండ్స్లో సీటు రిలీజ్ చేసే టైంలో మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మీ కేటగిరీ ఓపెన్ కేటగిరీకి చేంజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. మీ దగ్గర ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చి ఉంటే మళ్ళీ మీ కేటగిరీకి బ్యాక్ రీస్టోరేషన్ చేస్తారు. మీ కేటగిరీ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్కి ఛాన్స్ ఉంటుంది. ఇది CSAB సంబంధించి షెడ్యూల్ రౌండ్ 1 వరకు. తర్వాత రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ అనేది మీకు షెడ్యూల్ డేట్స్లలో 10th August రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. 10th August 5 PM రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు కూడా మీకు కొన్ని స్పెసిఫిక్గా ఆప్షన్స్ ఉంటాయి. వీటికి సంబంధించి స్పెషల్ వీడియోలో అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి గురించి ఇప్పుడే ఆలోచించకండి, జస్ట్ షెడ్యూల్ డేట్స్ ఏంటి అనేది చూసుకోండి. సీట్ అలాట్మెంట్ అవుతే సేమ్ ప్రాసెస్. మీకు న్యూగా సీట్ వచ్చిన వాళ్ళైతేనేమో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మళ్ళీ ఫీ పేమెంట్ చేయాలి. లేదు ఆల్రెడీ జోసాలో మాకు సీట్ వచ్చింది, ఇప్పుడు బెటర్ సీట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, CSABలో పార్టిసిపేట్ చేశామన్న వాళ్ళు మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, ఫీ పేమెంట్ చేయడం అంటూ ఉండదు. ఆల్రెడీ మీరు పే చేశారు కాబట్టి. ఎవరికైతే CSABలోనే స్పెషల్గా సీట్ వస్తుందో కొత్తగా న్యూగా వాళ్ళు మాత్రం మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.